అందరికీ స్వాగతం. రానున్న 3 రోజులు మా హార్ట్ఫుల్నెస్ గురించి మీతో పంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ మాస్టర్ క్లాసులను హార్ట్ఫుల్నెస్ సంస్థ విశ్వగురు శ్రీ కమలేష్ పటేల్ గారు నిర్వహిస్తారు. కాబట్టి మరింత ఆలస్యం చేయకుండా మన సెషన్స్ ప్రారంభిద్దాం. ప్రియమిత్రులారా, హార్ట్ఫుల్నెస్ మాస్టర్ క్లాసెస్ పరంపరలోని మొదటి రోజుకు మీకు స్వాగతం. మీతో ఇక్కడ ఉండటం నాకెంతో సంతోషంగా ఉంది. మన సెషన్లు ఎంతో ఆచరణాత్మకంగా ఉంటాయి. కొద్ది నిమిషాల్లో ధ్యానం యొక్క ప్రాథమిక విషయాలను వివరిస్తాను. అటుపైన హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ ధ్యాన మెళకువలను గురించి మీకు తెలియజేస్తాను. దశాబ్దాలుగా చేసిన తీవ్ర శాస్త్రీయ పరిశోధనలు శారీరక మానసిక ఆరోగ్యానికి దైనందిన ధ్యానం ఎంతో ఉపయోగకరమైన ఫలితాలనిస్తాయని వెల్లడి చేశాయి. కాబట్టి మీరెందుకు ధ్యానం చేయాలి అనే విషయం గురించిన ఉపన్యాసంతో మిమ్మల్ని విసిగించను. ఎలా ధ్యానం చేస్తే దాని ప్రయోజనాల్ని మనం అనుభూతి చెందుతాం, అవి మనల్ని ఎలా మరింతగా ధ్యానం చేయడానికి ప్రోత్సహిస్తాయన్నది మనకు ఆసక్తి కలిగించే అంశాలు. ధ్యానం అనేది ఒక ప్రావీణ్యం. ధ్యానాన్ని మళ్ళీ చేయడం ద్వారా మనం దానిపై పట్టు సాధిస్తాం. సాధన ఎంత తీవ్రంగా చేస్తే అంతగా దాని ప్రభావాన్ని గురించి మనం తెలుసుకుంటాం. ఏ అనుభూతి ధ్యానంలో కలుగకపోతే అసలు మనం ధ్యానం చేస్తామా? మనలో శాంతి, సామరస్యం, నిశ్చలతలే కాకుండా ఇంకా ఉరుకులు పరుగులతో కూడిన మన జీవన విధానంలో సమతుల్యత పాటించే సామర్థ్యం మనకు ధ్యానం వలన కలగకపోతే ధ్యానం నిర్జీవంగా ఏ ఆనందమూ లేని ప్రక్రియగా మిగిలిపోతుంది. అవునా? అందుకే అనుభూతి అనేది తప్పనిసరి. ప్రయోజనం కలిగించే అటువంటి ధ్యాన అనుభవం కూడా ఇప్పుడే ఈరోజే కలగాలి. ఒక వారం తర్వాతనో, ఒక నెల తర్వాతనో, లేదా ఒక సంవత్సరం తర్వాతనో కాదు. కాబట్టి అనుభూతులను, అనుభవాలను తక్షణమే అందినప్పుడే మనం క్రమం తప్పకుండా ధ్యానం చెయ్యాలి అని అనుకుంటాం. ఇప్పుడు మనం ధ్యానానికి శాస్త్రీయ విధానాన్ని అవలంబిస్తాం. ఒక శాస్త్రజ్ఞుడు తన ప్రయోగంతో, పరిశీలనలతో ఫలితాలను నిర్ణయించిన విధంగా మనం ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా ప్రయోగపూర్వకమైన విధానాన్ని చేపడదాం. మనందరం కలిసి ధ్యానం యొక్క ఆధ్యాత్మిక అంశాన్ని స్పష్టం చేద్దాం. ధ్యానంతో మన అనుభవాలను పరిశీలించుకుంటూ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా చెప్పుడు మాటలు, నమ్మకాలు లేదా విశ్వాసాల ఆధారంగా కాకుండగా మనలో నుండి వచ్చే వాస్తవిక అనుభవాల ఆధారంగా నిర్ణయానికి వద్దాం. హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో మనం హృదయం లోపలికి వెళ్ళి హృదయంపై ధ్యానిస్తాం. హృదయంపైనే ఎందుకు ధ్యానం చెయ్యాలి? హృదయంతోనే మనం అనుభూతి చెందుతాం. హృదయం ద్వారానే సరైన నిర్ణయాలు తీసుకుంటాం. మన చర్యలకు హృదయం ద్వారానే ప్రేరణ పొందుతాం. బయటి ప్రపంచంతో హృదయంతోనే వ్యవహరిస్తాం. మన భావాలు కూడా సృజనాత్మకంగా ఉండేది హృదయం వల్లనే. ప్రశాంతంగా ధ్యానించిన హృదయంతో పూర్తిగా మునిగి ఉండడం వలన మన వివేచనా శక్తి పెంపొంది మన జీవితంలో వివేకంతో నిర్ణయాలను తీసుకుంటాం. హార్ట్ఫుల్నెస్ ధ్యానం యొక్క ప్రత్యేక లక్షణం ప్రాణాహుతి. ఈ ప్రాణాహుతి యొక్క ప్రభావాలను మనం శాస్త్రీయ దృక్పథంలో బేరీజు వేయవచ్చు. ఉదాహరణకు మందుల తయారీ పరిశ్రమను తీసుకుందాం. ఒక చురుకైన మందు యొక్క ప్రభావాన్ని ఔషధం కాని మందుతో, ప్లాసిబోతో లెక్క కడతారు. నిజానికి ఈ ప్లాసిబోలో క్రియాశీలకమైన మందేమీ ఉండదు. నిజమైన మందు ప్లాసిబో కన్నా మెరుగ్గా పనిచేస్తే అప్పుడు ఆ మందును ప్రభావమైనదిగా పరిగణిస్తారు. ఇదే విధమైన శాస్త్రీయ విధానంతో ఆధ్యాత్మికతలో మనం ప్రాణాహుతితో కూడిన ధ్యానం, ప్రాణాహుతి లేకుండా చేసే ధ్యానం ఏది ప్రభావవంతంగా ఉంటుందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం. మీరు ప్రాణాహుతి లేకుండా ధ్యానం చేశారనుకుంటాను. ఇప్పుడు ప్రాణాహుతితో కూడిన ధ్యానాన్ని చేయండి. సంస్కృత భాషలో ట్రాన్స్మిషన్ను ప్రాణాహుతి అని అంటారు. ఈ ప్రాణాహుతి యొక్క అనుభవాన్ని హార్ట్ఫుల్నెస్ ధ్యానం ద్వారా మీ అంతటా మీరే పరిశీలించి చూడండి. ధ్యానానికి సంబంధించిన మరిన్ని అంశాల గురించి మీకు నేను వివరిస్తాను.
ధ్యానం ప్రారంభించాలా వద్దా అని అయోమయంలో పడిపోతూ ఉంటారు. ఎందుకంటే మనంతటా మనం ధ్యానం చేసినప్పుడు వచ్చే ఆలోచనల దాడికి నిరుత్సాహపడుతూ ఉంటారు. మనం కళ్ళు మూసుకున్న క్షణం నుంచి ఈ ఆలోచనల ప్రవాహం మన ధ్యానానికి అంతరాయం కలిగిస్తూ ఉంటుంది. దాన్ని అరికట్టలేని అసమర్థులమవుతాం. కాబట్టి ఈ ఆలోచనల ప్రవాహం ధ్యానం చేయాలనే మన ప్రయత్నానికి ఎదురయ్యే పెద్ద సమస్య. రెండవది, ఈ ధ్యాన ప్రక్రియను వేగవంతం చేసి ఏదో విధంగా ఏకాగ్రత సాధించాలని ప్రయత్నిస్తాం. ఏకాగ్రత అనేది ధ్యానం చేయగా వచ్చేటువంటి ఫలితం మాత్రమేనని గ్రహించం మనం. మీరు ఏకాగ్రత స్థితిలో ఉండగలరా? ఏకాగ్రత అనేది ఒక స్థితి, అంతేగాని అది ప్రక్రియ కాదు. మిత్రులారా, మనమిక్కడ ధ్యానం సాధన చేస్తున్నాం గాని ఏకాగ్రతను అభ్యసించడం లేదు. కాబట్టి ఏకాగ్రత లక్ష్యం అన్న భావనను పూర్తిగా తుడిచేయండి. మనకు చూపు, వినికిడి ఎలాగో అలాగే ఆలోచనలు కూడా సహజమే. ఆలోచనలు లేకుండా మనసు ఉండగలదా? ధ్యానం ద్వారా మనసుకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. దాని ఆలోచన సామర్థ్యాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాం. ఆ విధంగా మన ఆలోచన శక్తిని సృజనాత్మకతా స్థాయికి మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాం. మనసులో ఎలాంటి ఆలోచనలైనా రేగినప్పుడు నేను ధ్యానిస్తున్నాను అని మనం గుర్తు చేసుకుంటే చాలు. కాని గమనించండి, మనం వాటి పట్ల శ్రద్ధ చూపిస్తే మాత్రం అవి శక్తిని పుంజుకుని పెరిగిపోతాయి. కాబట్టి మన మనసులో ఆలోచనలు రేగి మనల్ని బాధించినప్పుడు నేను తేజస్సు మూలం మీద ధ్యానం చేస్తున్నాను అని గుర్తు చేసుకుంటే చాలు. ఆలోచనలు ఎలాంటివైనా గానీ వాటి పట్ల అలక్ష్యంగా ఉండాలి. మనం ధ్యానం చేయడం నేర్చుకుంటున్న కొద్దీ అవి మనల్ని బాధించవు. ఆకాశంలో మేఘాల వలె అవి అలా కదిలి వెళ్ళిపోతాయి. ఇక 3-4 నిమిషాల్లో హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ మొదలెడతాం. ఇది ధ్యానానికి ముందు చేసే ప్రాథమిక ప్రక్రియ. మనకు ఎలా రిలాక్స్ అవ్వాలో తెలిస్తే దాని అవసరం ఉండదు. ఎందుకంటే ప్రశాంత స్థితి మనలో తక్షణమే నెలకొని ఉంటుంది. అప్పుడు రిలాక్సేషన్ ప్రక్రియ అవసరం లేకుండానే రిలాక్స్ అయిన స్థితిలో ఉండగలం. మనం కొద్దిపాటి ప్రయత్నంతో, ఒక మెళకువతో రిలాక్సేషన్ మొదలై రాను రాను అది అప్రయత్నంగా జరిగిపోతుంది. తర్వాత ధ్యానం కూడా ప్రారంభంలో కొద్దిపాటి ప్రయత్నంతో మొదలై అప్రయత్నంగా దానంతటా అదే సాగిపోతుంది. రిలాక్స్ అయిన స్థితిలో మనస్సు మనల్ని సరిగ్గా స్థిరపడేటట్లుగా చేయడం వలన మన హృదయంలో ఉన్న దివ్య తేజస్సును సులభంగా ఆవాహన చేసుకుంటాం. మన హృదయంతో శృతి కలిగి ఉంటాం. హృదయంలోని తేజస్సు మూలం మీద ధ్యానం చేస్తూ మనం ప్రాణాహుతి అనుభవం పొందగలిగినప్పుడు అది ఎలా అంటే నడవలేని వ్యక్తి చేతికర్ర సహాయం పొందినట్లు, సరిగ్గా అలాగే రిలాక్స్డ్గా మనసును ఉంచుకోలేని వ్యక్తి ప్రాణాహుతి సహాయంతో ధ్యానం ఎంతో నైపుణ్యంతో చేసుకోగలుగుతాడు. ఈ ప్రాణాహుతి వల్ల ప్రాణాహుతి కూడా చేయూతలాంటిది. అది నడవడానికి సహాయపడుతుంది. ప్రాణాహుతి మనల్ని లోలోతుల్లోనికి తీసుకువెళుతుంది. ప్రాణాహుతి మన చేతనత్వాన్ని ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి చేర్చే పరికరం లాంటిది. మన హృదయంలో కేవలం దివ్య తేజస్సు ఉందనే భావనతో మనం ధ్యానిస్తాం. ఈ ప్రాణాహుతి మనల్ని ఈ ఆలోచన నుంచి కదిలించి ఎంతో అద్భుతమైన అనుభూతిని, అంటే హృదయంలో దివ్య తేజస్సు ఉంది అనే ఉనికి యొక్క అనుభవాన్ని మనకు అందజేస్తుంది. ఈ పరిణామం ఎంతో ప్రగాఢంగా ఉంటుంది. ఇక ధ్యానంలో ఏం జరుగుతుంది, ఏం జరగవచ్చు అనే విషయాల్లో నేను జోక్యం చేసుకుని మీ అనుభవాలకు రంగులు పూయదలుచుకోలేదు. మీ అనుభవాన్ని నేను భంగం చేయను. ఇది మీ స్వాభావికమైన అనుభవంగానే ఉండనివ్వండి.
ధ్యానంలో ఫలానా అనుభవం కలగాలని ఎవరైనా మీకు చెబితే వారి ఆలోచనల ప్రభావం వల్ల అది మీకు అనుభవంగా అగుపించిందా అని ఆశ్చర్యం కలిగించవచ్చు. కాబట్టి అవతల వారి ఆలోచనల్ని అరువుగా తీసుకునే ఈ వ్యవహారం ససేమిరా మనకు వద్దు. సత్యాన్ని తనంతట తానే తెలుసుకోవాలనే ఆధ్యాత్మిక అభిలాషి తన హృదయంలోని స్వానుభవాన్నే విశ్వసించాలి అని, అది వారి స్వంత అనుభూతి అయి ఉండాలని నేను పదే పదే చెబుతూ ఉంటాను. ఒకవేళ ఎవరైనా ఈ అనుభవం రావాలి లేదా రాకూడదు అని చెప్పినా కాని మీ హృదయం దాన్ని అంగీకరించగలగాలి. అలా అంగీకరించకపోతే అది నా అనుభవం అవదు, మరొకరిది అవుతుంది. మీరు నిద్రించడానికి ముందు కూడా ఈ రిలాక్సేషన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒత్తిడి, అలజడిగా ఉన్నప్పుడల్లా దీన్ని మీరు ప్రయత్నించవచ్చు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా ఈ రిలాక్సేషన్ను చేయించవచ్చు. ఏదైనా విషయం మిమ్మల్ని బాధించిందనుకోండి, అప్పుడు ఈ విధంగా చేయొచ్చు. ఇది వేరే పద్ధతి అనుకోండి. మీ ఎడమ ముక్కుతో 10 సార్లు గాలి పీల్చి వదలండి. అదెలా అంటే, మీ కుడి ముక్కును బొటన వ్రేలితో మూసి ఎడమ ముక్కుపుటం ద్వారా 10 సార్లు గాఢంగా గాలిని పీల్చి వదలండి. 10 సార్లు. దీని ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, కొన్ని క్షణాల్లోనే మీ ఆందోళన మటుమాయమైపోతుంది. అలాగే మీ కోపం కూడా చల్లారిపోతుంది కొన్ని క్షణాల్లోనే. సరే, ఇప్పుడు ప్రియమైన మిత్రులారా, మీరు రిలాక్స్ అయ్యి ధ్యానం చేయటానికి సిద్ధంగా ఉన్నారా? అసలైన ప్రయోగాన్ని స్వయంగా చేయాలనుకుంటున్నారా? మొదట ఇప్పుడు మీకు రిలాక్సేషన్ విధానాన్ని నేర్పిస్తాను. ఇది మీకు బాగా నచ్చుతుంది కూడా. ఆ తర్వాత వెంటనే మీకు ధ్యానం ఎలా చేయాలో కూడా నేర్పిస్తాను. మిత్రులారా, మీరు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. సరే, ఇక ప్రారంభిద్దాం. హార్ట్ఫుల్నెస్లో ఖచ్చితమైన భంగిమ ఏదీ లేదు. మీరు సుఖమైన భంగిమలో కూర్చుని మృదువుగా మీ కళ్ళను మూసుకోండి. మీ కాలి వ్రేళ్లను కదిలించండి. భూమాత నుంచి శక్తి మీ కాలి వ్రేళ్లలోకి ప్రవేశిస్తున్నట్లు అనుభూతి చెందండి. రిలాక్స్ అయిన ప్రభావాన్ని గమనించండి. ఈ శక్తిని మీ పాదాలు, మడమల దాకా పైకి కదలనివ్వండి. పాదాలు ఎలా తేలికగా రిలాక్స్ అయ్యాయో అనుభూతి చెందండి. శక్తిని పైకి కదులుతూ మోకాలి క్రింది భాగాల్లోకి ప్రవేశించనీయండి. అక్కడ్నుంచి పైకి కదులుతూ పిక్కల్లోని కండరాలను, మోకాళ్లను, మోకాళ్ల పైభాగాన్ని, వీపుతో సహా కుర్చీని తాకి ఉన్న భాగమంతా ఒత్తిడి తగ్గిపోయినట్లు అనుభూతి చెందండి. ఈ శక్తి మీ వెనుక భాగం మొత్తాన్ని ప్రశాంతంగా ఉంచుతోంది. శక్తి ముందుకు సాగుతూ కడుపులోని కండరాలను, ఛాతీని, భుజాలను తేలిక పరుస్తున్నట్లు అనుభూతి చెందండి. ముఖ్యంగా
మీ భుజాలు కరిగిపోతున్న ప్రభావాన్ని అనుభూతి చెందండి. ఒత్తిడి తగ్గిన అనుభూతిని పొందండి. ఈ శక్తి మీ వెనుక చేతి కండరాల్లోకి కదులుతూ మోచేతులు, మణికట్టు ప్రదేశం, హస్తాలు, వేళ్ళు, వ్రేళ్ల చివరలు, చేయి ఆసంతం, చేయి మొత్తాన్ని తేలిక చేసిన అనుభూతిని పొందండి. మీ చేతివ్రేళ్ల చివరల నుంచి శక్తి బయటకు ప్రవహించినట్టుగా అనిపిస్తే ప్రవహించనివ్వండి. ఇప్పుడు మన దృష్టిని మెడవైపుకు సారిద్దాం. మెడ కండరాలు అన్నింటినీ శక్తి ప్రవాహం తేలికపరుస్తూ ఇంకా పైకి కదులుతూ ముఖంలోని కండరాలు, నుదురు, కళ్ళు, పెదవులు, చెవి చివరలో, తల పైభాగం అంతా శక్తి ప్రవాహాన్ని అనుభూతి చెందండి. ఇప్పుడు శక్తి ఎంతో మృదువుగా మీ పాదాల నుంచి పైకి ప్రవహిస్తూ శరీర భాగాలను అన్నింటినీ స్పృశిస్తూ శిరస్సు యొక్క శిఖరం వరకు చేరిన అనుభూతిని పొందండి. శరీరంలోని ఏ భాగంలోనైనా ఒత్తిడిని మీరు అనుభూతి చెందితే ఆ ప్రదేశం పూర్తిగా రిలాక్స్ అయ్యేదాకా అక్కడ దృష్టిని సారించండి. శరీరం మొత్తాన్ని ఆపాదమస్తకం స్కాన్ చెయ్యండి, పైనుంచి కింది దాకా, లేదా అవసరం అనుకుంటే కింది నుంచి పైదాకా రిలాక్స్ అవనివ్వండి. మీకు కలిగిన ఈ అనుభవాన్ని మీరెలా అనుభూతి చెందారో మీరు మీ డైరీలో రాసుకోండి. 6 నిమిషంలో మీ డైరీని రాయడం ముగించండి. సరే, మీరు డైరీ రాయడం ముగించారు కదా, ఇక నెమ్మదిగా ధ్యానంలోకి వెళదాం. ఈ ధ్యానంలో ప్రాణాహుతి సహాయంతో మనం హృదయం లోలోతుల్లోకి వెళతాం. మీకు నేనిప్పుడు ప్రాణాహుతి ప్రసారం చేస్తాను. దాన్ని తప్పక మీరందరూ అనుభూతి చెందుతారు. ఇప్పుడు మరొకసారి మనం కళ్ళు మూసుకుని మన గుండె కొట్టుకునే చోట, అంటే చనుమొనకు 2-3 వ్రేళ్లు దిగువ ప్రదేశంపై దృష్టిని సారిద్దాం.
మన హృదయంలో ఉన్న తేజస్సు మూలం మన దృష్టిని లోపలికి లాక్కుంటోంది అనే భావనలో ఉండండి. ఆ భావనను అలాగే నిలిపి ఉంచండి. ఈ ధ్యాన సాధనను 20 నిమిషాల పాటు కొనసాగిద్దాం. చివర్లో నేను దట్సాలని చెబుతాను.
దట్స్ ఆల్. సరే, కళ్ళు తెరవడానికి ముందుగా మీరేం అనుభూతి చెందారో ఒకసారి పరిశీలించండి. మీ శరీరం ఆశాంతం పరిశీలించుకోండి. ధ్యానానికి ముందు ఉన్న మీ స్థితిని ధ్యానం తర్వాత ఉన్న స్థితితో సరిపోల్చుకుని చూడండి. మీకు నిశ్శబ్దంగా ఇంకా రిలాక్స్డ్గా మరింత ప్రశాంతంగా అనిపించవచ్చు. బహుశా హృదయం లోతుల్లోకి వెళ్ళినట్టుగా కూడా అనిపించవచ్చు. మీకు టన్నుల కొద్దీ ఆలోచనలు ఉండవచ్చు, అయినా పర్వాలేదు. ధ్యానంలో కూడా ఆలోచనలు ఉండొచ్చు. కానీ ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత స్థితిలో తేడాను గుర్తించగలిగారా? మా మార్గదర్శి అనేవారు, ధ్యానంలో ఏం జరుగుతుందనేది ముఖ్యం కాదు, ధ్యానం తర్వాత మనం ఎలా అనుభూతి చెందావన్నదే ముఖ్యం. అదే ప్రధానం. ఒక్కోసారి ఏళ్ల తరబడి సాధన చేసిన తర్వాత కూడా కొంతమంది ధ్యానంలో అవిశ్రాంతంగా ఉంటారు. అది పర్వాలేదు, అది విధానంలో ఒక భాగం. ఇదొక పరీక్ష. దాన్ని మనం జయించాల్సి ఉంటుంది. మన హృదయంలోని వనరులు ఈ అవిశ్రాంతతను ఎలా దూరం చేసుకోవాలో మనకు నేర్పుతాయి. మృదువుగా మీ కళ్ళను తెరిచిన తర్వాత మీరు గమనించిన వాటిని వ్రాసుకోండి. ధ్యానంలో మీ ధ్యాస ఎక్కడుంది? ఇప్పుడు ఎలాంటి అనుభూతి మీకు కలిగింది? ధ్యానంలో మీకు ప్రేరణగాని ఉన్నతమైన భావాలుగాని ఏమైనా కలిగాయా? మనం ఎందుకు ధ్యానం చేస్తాం? మన హృదయంతో ఒక గాఢమైన సంతృప్తికరమైన సంపర్కం పెంపొందడం కోసం నిరీక్షిస్తూ మనం ధ్యానం చేస్తాం. అనుబంధాన్ని పెంపొందించుకోవడమే మన లక్ష్యం. తద్వారా ఈ ధ్యాన స్థితిని మన లోపల మరింత ఎక్కువ సమయం అనుభూతి చెందగలగాలి. ధ్యానం చేయడం మంచిదే, కానీ మనం ప్రారంభించిన అరగంటకే ముగించి దాన్ని మధ్యలో వదిలేయకూడదు. మనం చురుకుగా ప్రతిరోజూ అరగంట ధ్యానం చేయవచ్చు, కానీ ఆ రోజంతా చురుకైన ధ్యాన స్థితిలో మనం ఉండగలగాలి. మనం ప్రాపంచిక కార్యకలాపాల్లో కూడా చురుకైన ధ్యాన స్థితిని కలిగి ఉండడం కూడా ఒక శిక్షణే. ఈ క్లాసెస్ ద్వారా మీకు నేర్పిస్తాం. ఈ 3 క్లాసెస్లో మీ శిక్షణ పూర్తి కాకపోతే మళ్ళీ వాటిని ఇంకా కొనసాగిద్దాం. మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీకు అనువుగా ఉంటే మీరు కేటాయించుకున్న సమయానికి రోజూ ఉదయం కొద్ది నిమిషాలు తప్పక ధ్యానం చేయాలని నేను కోరుతున్నాను. కానీ రోజు చెయ్యండి. ఈ ప్రాణాహుతి ప్రసారాన్ని గ్రహించగలిగే స్థితిలో ఉండండి. ధ్యానం గురించి ఈ 3 మాస్టర్ క్లాసెస్ వల్ల ఏం జరుగుతుంది? మొదటగా మన హృదయం ప్రాణాహుతిని స్వీకరించడానికి తయారవుతుంది. రెండవది, మన వ్యవస్థను మనం
పరిశుద్ధం చేసుకోగలిగే మేరకు మనంతటా మనమే నిర్మలీకరణ చేసుకునే సమర్థత మనకు వస్తుంది. ఈ నిర్మలీకరణ ఎలా చేసుకోవాలి, మనం దేన్ని శుద్ధీకరణ చేసుకుంటాం అనే వాటిని రేపు 2వ రోజు క్లాసులో మీకు వివరిస్తాను. మన లోపల మురికిగా ఉన్నాం అని అనుకోవడమూ కాదిది. మన లోపల భయంకరమైన ఉండకూడదేదో ఉండడమూ కాదు. మనం తొలగించుకోవడానికి ప్రయత్నించే దాన్ని నివారించడానికి మరో మంచి పదమేదీ లేదు. ఇక ఈరోజు ఈ ధ్యాన కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. రేపు మిమ్మల్నందరినీ కలుస్తాను. ఈరోజు మీకు అద్భుతంగా ఉండుగాక. ధన్యవాదాలు. మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇంతసేపు మీరు పొందిన అనుభవం పరిశీలించుకోండి. రేపు మీ అందరితో పాటు కలిసి పాల్గొనడానికి ఎదురుచూస్తున్నాం. పునరుజ్జీవన ప్రక్రియ నేర్చుకుని ధ్యానాన్ని కొనసాగించేలా ప్రతిరోజును స్థిరపరచుకునే ప్రయత్నం చేద్దాం. మీ హార్ట్ఫుల్నెస్ ధ్యానానుభవాన్ని గాఢపరుచుకోండి. రేపు మిమ్మల్ని కలిసేందుకై ఎదురుచూస్తున్నాం. మరి కలుద్దాం.